ఈరోజు భారత జట్టు కెప్టెన్ అయిన రోహిత్ శర్మ పుట్టినరోజు సందర్భంగా ముందుగా రోహిత్ శర్మకు ఎస్ఆర్కే ఛానల్ తరపున పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ క్రమంలో రోహిత్ కు సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకుందాం. రోహిత్ శర్మ కెప్టెన్సీలో టీమిండియా టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, ముంబై ఇండియన్స్ 5 ఐపీఎల్ టైటిళ్లను గెలుచుకుంది. రోహిత్ పేరు మీద చాలా క్రికెట్ రికార్డులు ఉన్నాయి. వాటిని క్రాస్ చేయడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. అలాంటి వాటిల్లో 5 రికార్డుల గురించి తెలుసుకుందాం. రోహిత్ శర్మ వన్డే క్రికెట్ లో అనేక భారీ రికార్డులు సృష్టించాడు. వాటిలో అత్యంత ప్రత్యేకమైనది, అత్యధిక స్కోర్ చేసింది 2010 ఫిబ్రవరిలో సచిన్ టెండూల్కర్ వన్డేలో డబుల్ సెంచరీ చేసి రికార్డు సృష్టించాడు. ఆ తర్వాత రోహిత్ శర్మ 2014 నవంబర్లో 173 బంతుల్లో 264 పరుగులు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అప్పటి నుంచి ఎవరు అతని రికార్డు దగ్గరికి కూడా రాలేకపోయారు. రోహిత్ శర్మ వన్డేలో 264 పరుగులు చేశాడు. ఇది ఎంతో గొప్ప రికార్డ్. నవంబర్ 2, 2013న ఆస్ట్రేలియాపై 158 బంతుల్లో 209 పరుగులు చేయడం తన తొలి డబుల్ సెంచరీ. అయితే రెండవ డబుల్ సెంచరీ ఏంటో తెలుసా? శ్రీలంకపై చేసిన 264 పరుగులు. డిసెంబర్ 2017లో శ్రీలంకపై 153 బంతుల్లో 208 పరుగులు చేయడం ద్వారా అతను తన 3వ డబుల్ సెంచరీని కూడా సాధించాడు. 2019 ప్రపంచ కప్ రోహిత్ శర్మకు చాలా అద్భుతంగా మారింది. ఆ సమయంలో భారత్ స్టార్ బ్యాట్స్మెన్స్ గా మంచి ఫామ్ లో ఉన్నాడు రోహిత్ శర్మ. అంతర్జాతీయ క్రికెట్ లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ శర్మ నిలిచాడు. అయితే ఈ సంవత్సరం టీ20 ప్రపంచ కప్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.